తెలంగాణలోని రైతులందరికీ నమస్కారం. రైతు బంధు, రైతు రుణమాఫీ, పీఎం కిసాన్ యోజన తదితర అంశాలకు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ అందిస్తాను. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే రైతు భరోసా ఎంత ఎంత మొత్తంలో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనే అంశాలను అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక విషయాలకు వెళ్తే పాత పద్ధతిలోనే రైతు భరోసా అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 5,000 ఇచ్చే రైతు బంధుని ఇప్పుడు 7,500గా పెంచి ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. కానీ పోయినసారి కూడా మరి ఎకరానికి 5,000 ఇచ్చారు, 7,500 మాత్రం ఇవ్వలేదు. ఈసారి కూడా ఎకరానికి 5,000 ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనికి కారణం ఏంటంటే ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతు భరోసా అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచనలో చేస్తున్నట్టు సమాచారం. మరి వాస్తవంగా ప్రతి ఏడాది జూన్లోనే రైతు బంధు సొమ్ము ఇచ్చేవారు. మరి వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది. ఇంతవరకు ఎలాంటి నిబంధనలు అయితే ఖరారు కాలేదు కాబట్టి పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 ఇచ్చి ఈ రైతు భరోసా సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించిన తర్వాత మిగతా 2,500 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ రైతు భరోసా డబ్బులు ఎవరెవరికి ఇస్తారంటే గత యాసంగిలో ఎవరెవరికైతే వచ్చాయో అందరికీ ఈ రైతు భరోసా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మరి ఈ మార్గదర్శకాలపై అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి సీలింగ్ ప్రకారం ఇవ్వాలా అంటే 5 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. మరి ఈ రైతు భరోసా ఎలా అమలు చేయాలనే దానిపై కూడా అధికారులు అయితే తర్జన పడుతున్నారు. కేవలం పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూములకే ఈ ఆర్థిక సాయం అందించాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. దీన్ని గరిష్టంగా 5 ఎకరాలకే పరిమితం చేసే అంశం కూడా చర్చకు వస్తుంది. గత యాసంగి సీజన్లో 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా వేయడం జరిగింది. అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులే దాదాపు 90% మంది ఉన్నారు. కాబట్టి ఈ 5 ఎకరాల లోపు వేస్తేనే అందరికీ రైతు సాయం అందినట్టు ఉంటుంది. కాబట్టి మరి 5 ఎకరాల వరకు వేస్తారా, మరి 10 ఎకరాల వరకు వేస్తారా అనే అంశం కూడా త్వరలో నిర్ధారణకు అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోయినసారి వేసిన రైతులందరికీ కూడా ఈ ఎకరానికి 5,000 చొప్పున రైతు భరోసా అకౌంట్లో వేస్తారట. మిగిలిన 2,500 వచ్చే నెలలో వేస్తారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్ అందిస్తాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.